హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఈనాడు న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ సమ్మరీస్ తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి 16 ఆగస్ట్ 2024న ఫస్ట్ ఎడిటోరియల్ ప్రజారోగ్యం కోసం ప్రకృతి సాగు. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలామంది ఆకలితో ఉంటున్నారు, అందరికీ ఆహార ధాన్యాలు సరిపోవట్లేదని చెప్పి హరిత విప్లవం తీసుకొచ్చారు, అంటే గ్రీన్ రెవల్యూషన్. దాని ద్వారా అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలు, ఇంకా రసాయన ఎరువులు, పురుగు మందులు ఇవన్నీ కూడా వాడి ఆహార ధాన్యాల ఉత్పత్తిని చాలా పెంచారు. డేటా చూసుకున్నట్టయితే 1961లో మన ఇండియాలో 72.3 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతాయి. 2022-23కి వచ్చేసరికి అది 329.69 మిలియన్ టన్నులకి పెరిగింది. అలా మన జనాభాకి సరిపడా ఆహార ధాన్యాలని మనము పండించుకోగలుగుతున్నాం. కానీ దీనివల్ల జరిగిన పెద్ద నష్టం ఏంటంటే, ఇలా రసాయన ఎరువులు, పురుగు మందులు ఇవన్నీ వాడడం వల్ల ఆహార ధాన్యాల్లో పోషక విలువలు అనేవి తగ్గిపోయాయి. గత 50 ఏళ్లలో చూసుకుంటే మన ఇండియాలో వరి, గోధుమలో జింక్, ఐరన్ ఇలాంటి పోషకాలు తగ్గిపోయాయి. అంతేకాకుండా వరిలో ప్రమాదకరమైన ఆర్సెనిక్ పరిమాణం కూడా పెరిగిపోయింది. కూరగాయలు ఇంకా ఫ్రూట్స్లో కూడా పురుగు మందుల అవశేషాలు ఉండడం వల్ల చాలామంది అనారోగ్యం పాలైపోతున్నారు. కాబట్టి ఇలా రసాయనాల వాడకం అనేది తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి అని చెప్పి రీసెంట్గా మన ప్రధానమంత్రి చెప్పారు. అసలైతే వ్యవసాయ భూముల్లో సేంద్రియ కర్బనం అనేది 2.5% వరకు ఉండాలి. కానీ మన దేశంలో చూసుకుంటే అది 0.5% కన్నా తక్కువగానే ఉంది. గతంలో ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ కూడా ఏమని చెప్పిందంటే, ప్రపంచవ్యాప్తంగా ఇలా వ్యవసాయాల్లో పురుగు మందులు వాడడం వల్ల ఏడాదికి 2 లక్షల మంది దాకా మరణిస్తున్నారు అని చెప్పి హెచ్చరించింది. అంతేకాకుండా చాలా మందిలో క్యాన్సర్లు, ఆల్జీమర్స్, పార్కిన్సన్స్ ఇలాంటి వ్యాధుల వ్యాప్తికి కూడా వ్యవసాయంలో ఇలా రసాయనాలు వాడడం వల్ల జరుగుతున్నాయి అని చెప్పింది. కాబట్టి ఈ పరిస్థితి మార్చడానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. సేంద్రియ ఎరువుల్ని, బయోపెస్టిసైడ్స్ని రైతులు ఉపయోగించేలాగా అవగాహన కల్పించాలి. ఇంకా కొంతమందిలో అపోహ ఉంటుంది, ఏంటి అంటే పర్యావరణానికి హాని చేయని ప్రకృతి వ్యవసాయ విధానాలు అంటే సేంద్రియ వ్యవసాయ విధానం ద్వారా అంతగా దిగుబడి రాదేమో, మనం నష్టాల పాలైపోతామేమో అని చెప్పి కొంతమందిలో అపోహ ఉంటుంది. కానీ దేశవ్యాప్తంగా చేసిన అధ్యయనాల్లో చూసినట్టయితే సేంద్రియ వ్యవసాయం వల్ల కూడా అధిక దిగుబడులు రావడము, ఇంకా నాణ్యమైన పంటలు రావడము, దానివల్ల కూడా రైతుల ఆదాయం పెరిగినట్టుగా అధ్యయనాల్లో తేలింది. సేంద్రియ పద్ధతుల వ్యవసాయం చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయంటే, భూమిలో నత్రజని, భాస్వరం, పొటాషియం, అంతేకాకుండా మొక్కలకు మేలు చేసే బ్యాక్టీరియా ఇవన్నీ కూడా వృద్ధి చెందుతాయి. ఇంకా భూగర్భ జలాల వాడకం కూడా తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం రాబోయే 2 ఏళ్లలో 1 కోటి మంది రైతులు ప్రకృతి సాగును చేపట్టేలాగా ప్రోత్సహిస్తామని చెప్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తోడవ్వాలి. అంతేకాకుండా సేంద్రియ ఉత్పత్తుల్ని ధృవీకరించడం, అంటే ఇది నిజంగా ఆర్గానిక్ ప్రోడక్టే అని ధృవీకరించడము, ఇంకా మార్కెటింగ్ చేయడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎంకరేజ్ చేసినట్టయితే వ్యవసాయ భూములు ఇంకా ప్రజల ఆరోగ్యం అన్నిటికి కూడా రక్షణ కల్పించినట్టు అవుతుంది. నెక్స్ట్ ఎడిటోర్ వచ్చేసి మరణించినా జీవించాలంటే. మన దేశంలో వివిధ కారణాల వల్ల కీలకమైన అవయవాలు పనిచేయక చాలా మంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కానీ అవయవాలు ఇచ్చే దాతల సంఖ్య మాత్రం అంతగా పెరగడం లేదు. ఏదైనా ప్రమాదంలో ఎవరైనా జీవన్మృతులుగా మారినట్టయితే, అంటే బ్రెయిన్ డెడ్ అయినట్టయితే, ఆ వ్యక్తుల నుంచి మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె కవాటాలు, పేగులు, క్లోమం, కార్నియా ఇవన్నీ కూడా సేకరించి అవసరమైన వారికి అమర్చచ్చు. అంటే ఒక్కరు చేసే సహాయం 8 మందిని బ్రతికించే అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా మామూలుగా మరణించిన వాళ్ళ దగ్గర నుంచి కూడా అవయవాలు సేకరించి ఎంతోమంది ప్రాణాలు నిలపచ్చు. జీవించి ఉన్న వ్యక్తులు కూడా మూత్రపిండము, ఎముకలోని మూలుగా అంటే బోన్ మ్యారో, ఇంకా కాలేయంలో కొంత భాగం ఇలా కొన్ని దానం చేయవచ్చు. కానీ మన దగ్గర అపోహల వల్ల చాలా మంది మరణించిన వారి అవయవాల్ని దానం చేయడానికి ముందుకు రావట్లేదు. మన ఇండియాలో చట్టాలు చూసుకున్నట్టయితే 1994లో మానవ అవయవాలు కణజాల మార్పిడికి ఒక చట్టం తీసుకొచ్చారు. 2011లో దానికి సవరణలు చేశారు. ఇంకా జాతీయ అవయవ కణజాల మార్పిడి సంస్థ అవయవాల సేకరణని, కేటాయింపుని, తరలింపుని ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే అవయవ దానానికి జీవన్ దాన్ ఇంకా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాయి. జాతీయ అవయవ కణజాల మార్పిడి సంస్థ అందించిన డేటా ప్రకారం చూసుకున్నట్టయితే 2014లో 6,916 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. తర్వాత 2022 నాటికి అవి 16,000కు చేరాయి. కాకపోతే ఇక్కడున్న సమస్య ఏంటంటే, ఇందులో 83% కేసుల్లో అవయవాల్ని జీవించి ఉన్న వ్యక్తుల నుంచే సేకరించారు.
మరణించిన దాతల సంఖ్య 2014లో 408గా ఉంది. 2023కి వచ్చేసరికి అది 1000గా ఉంది. మన దేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో 1,50,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. అలా జరగకుండా రోడ్డు ప్రమాదాలు తగ్గించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తర్వాత అలా మరణిస్తున్న వారి అవయవాల్ని దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకొచ్చినట్టయితే ఇలా కీలక అవయవాల కొరత చాలా వరకు తీరుతుంది. ఇలా మన దేశంలో ఒక పక్కన కీలక అవయవాల కొరత వల్ల చాలా మంది చనిపోతుంటే, ఇంకో పక్కన జీవించి ఉన్న వాళ్ళు ఆర్థిక సమస్యల్లో ఉన్న వాళ్ళని డబ్బు ఆశ చూపెట్టేసి అన్యాయంగా వాళ్ళ అవయవాలు తీసుకొని అక్రమ దందా చేసే నేర ముఠాలు కూడా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఈ 2 సమస్యల్ని పరిష్కరించాలంటే అందరూ అవయవ దానానికి ముందుకు రావాలి. ఈ విషయంలో పరిస్థితి మెరుగ్గా ఉన్న వేరే దేశాల నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫ్రాన్స్ 2017లో అవయవ దానాన్ని తప్పనిసరి చేసింది. ఎవరికైనా ఇష్టం లేకపోతే వాళ్ళు ప్రభుత్వానికి తెలియజేసి అందులో నుంచి పేరు తీసేపించుకోవచ్చు. అలా ఎవరైనా సరే చనిపోగానే వెంటనే వైద్యులు అక్కడ అవయవాల్ని సేకరిస్తారు. ఇంకా డెన్మార్క్, జర్మనీ, ఐర్లాండ్, నెదర్లాండ్స్ ఇలాంటి కొన్ని దేశాల్లో అవయవదానంపై ఏదో ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలి. మన ఇండియాలో కూడా అవయవదాన ప్రాధాన్యంపై అవగాహన పెంపొందించడానికి పలు చర్యలు తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి స్టెప్ తీసుకొచ్చింది. అది ఏంటంటే అవయవదాతల అంత్యక్రియలు జరిపేటప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున ఒక ప్రతినిధి కానీ లేదంటే కలెక్టర్ కానీ హాజరవుతారు. తమిళనాడు కూడా లాస్ట్ ఇయరే ఈ స్టెప్ తీసుకుంది. ఈ ఎడిటోరియల్ ఆద్య గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ఆదాయాలు కొరవడి నగరాలు ఉక్కిరిబిక్కిరి. రీసెంట్గా బడ్జెట్లో కేంద్ర పట్టణ వ్యవహారాలు గృహ నిర్మాణ శాఖకు 82.5 కోట్ల రూపాయలు కేటాయించారు. లాస్ట్ ఇయర్ బడ్జెట్తో పోల్చుకుంటే ఇది 19% ఎక్కువ. ఇంకా దీంతో పాటే ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా మౌలిక వసతులకు అదనపు నిధులు సమకూర్చాలని చెప్పి బడ్జెట్ నిర్దేశించింది. అయితే ప్రస్తుతం చూసుకుంటే నగరపాలక సంస్థల ఆర్థిక పరిస్థితి అంటే మున్సిపల్ కార్పొరేషన్స్ యొక్క ఆర్థిక పరిస్థితి అంత బాలేదు. చిన్న నగరాలు, పట్టణాల స్థితి అయితే మరింత ఆందోళనకరంగా ఉంది. మన ఇండియాలో కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయంలో నగరపాలికల వాటా కేవలం 2.6%. అదే మెక్సికోలో చూసుకుంటే 4.6%, డెన్మార్క్లో అయితే 27.2%గా ఉంది. అయితే ఇంతకుముందు ఏమయ్యేదంటే మున్సిపల్ కార్పొరేషన్స్కి వినోద పన్ను అంటే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఇంకా ఆక్ట్రాయ్ అంటే ఇప్పుడు నగరంలోకి ఏదైనా గూడ్స్ ప్రవేశిస్తున్నప్పుడు వాళ్ళు ఆ నగరానికి ట్యాక్స్ కట్టాలన్నమాట. అది ఆక్ట్రాయ్. ఇంకా స్థానిక సంస్థల పన్ను, వీటన్నిటి ద్వారా నగరపాలిక సంస్థలకి ఆదాయం వచ్చేది. కానీ ఇప్పుడు వాటన్నిటి బదులు GST తీసుకొచ్చారు కదా, అలా ఈ మున్సిపల్ కార్పొరేషన్స్కి ఆదాయం తగ్గిపోయింది. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా అంత శ్రద్ధ తీసుకోవట్లేదు. పట్టణాభివృద్ధి శాఖ ఒక సిఫారసు కూడా చేసింది. ఏంటి అంటే GST ఆదాయంలోనే రాష్ట్రాలతో పాటు నగరపాలికలకు కూడా కొంత వాటా ఇవ్వాలి అని చెప్పి సిఫారసు చేసింది, కానీ అది యాక్సెప్ట్ కాలేదు. అయితే దీనికి పరిష్కారం ఏంటంటే నగరపాలికలు అంటే మున్సిపల్ కార్పొరేషన్స్ ఆదాయం పెంచుకునే మార్గాల్ని కల్పించాలి. దాని ద్వారా అప్పుడు నగరపాలికలు మంచి మౌలిక వసతులు అనేవి ప్రొవైడ్ చేయగలుగుతాయి. అంటే మంచి రోడ్లు వేయడం కావచ్చు, వాటర్ ఫెసిలిటీ ఇంప్రూవ్ చేయడం కావచ్చు, డ్రైనేజ్ ఫెసిలిటీ ఇంప్రూవ్ చేయడం కావచ్చు, ఇలా ఎన్నో మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి. అయితే ఆదాయం పెంచుకునే మార్గాలు ఏంటి అంటే ప్రస్తుతం మోటార్ వాహనాల పన్ను, ఇంకా వాణిజ్య ప్రకటనల మీద పన్ను ద్వారా అంతగా ఆదాయం రావట్లేదు మున్సిపాలిటీలకి. కాబట్టి ఆస్తి పన్ను వసూలని పెంచాలి. ప్రస్తుతం ఏమవుతుందంటే ఆస్తి పన్ను వసూల్లో అవకతవకలు జరగడము, రకరకాల మినహాయింపులు, ఇంకా ఉల్లంఘనదారులకు అంతగా శిక్షలు లేకపోవడము, ఇంకా వివాదాల పరిష్కారానికి ఒక ప్రాపర్ యంత్రాంగం ఏది లేకపోవడం, వీటన్నిటి వల్ల ఆస్తి పన్ను ద్వారా వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరెవరి మీద ఎంతెంత ఆస్తి పన్ను విధించాలి అని చెప్పే నిర్ణయాన్ని మున్సిపల్ కార్పొరేషన్స్కి ఇచ్చినట్టయితే బాగుంటుంది. తర్వాత డిజిటల్ రూపంలో ఆస్తుల వివరాలని భద్రపరచడము, ఆ తర్వాత నిర్ణీత కాలానికి ఇది సవరిస్తూ ఉండడము, ఇలాంటివన్నీ చేస్తూనే వసూలు చేస్తున్న పన్నులకి తగ్గట్టుగా వసతులు కల్పిస్తేనే అప్పుడే పన్ను చెల్లింపుదారులు కూడా పన్ను చెల్లించడానికి ఇష్టపడతారు. ఆ విధంగా నగరపాలికలకు ఆదాయం పెంచి మౌలిక వసతులను కల్పించాలి. ఈ ఎడిటోరియల్ సౌమ్యదీప్ చట్టోపాధ్యాయ గారు రాశారు. నెక్స్ట్ 17 ఆగస్ట్ 2024 పడిన ఎడిటోరియల్ సమ్మరీస్ చూద్దాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ఆకృత్యాలని అడ్డుకోలేమా. రాను రాను స్త్రీల మీద జరిగే నేరాలు పెరుగుతూనే ఉన్నాయి కదా,
ఒక పక్కన మన భారతదేశం ఆర్థికంగా వేగంగా దూసుకెళ్లాలంటే ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలి. కానీ అది సాధ్యపడాలంటే పని ప్రదేశాలు సురక్షితంగా ఉండాలి. స్త్రీలకి బయటే కాకుండా పని ప్రదేశాల్లో కూడా హింస, దాడులు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. అంతేకాకుండా వాటితో పాటు గృహహింస, అపహరణలు, అక్రమ రవాణాలు ఇవన్నీ కూడా ఏడాదికేడాది ఎక్కువ అవుతూ వస్తున్నాయి. కాబట్టి వీటిని అరికట్టాలంటే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి. ఇంకా ఏదైనా నేరం జరిగినప్పుడు పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి. నేరగాళ్ళకి కఠిన శిక్షలు పడేలాగా చూడాలి. అంతేకాకుండా పిల్లలకి పాఠశాల దశ నుంచే నైతిక విద్యా బోధనను అందించాలి. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ఫోన్ మనదే కానీ. ఇందులో డార్క్ ప్యాటర్న్ గురించి రాశారు. డిసెంబర్ 2023 వరకు మన దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు 93 కోట్లు దాటారు. ఇది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ లెక్క ప్రకారం. ప్రతి 10 మంది మొబైల్ ఫోన్ యజమానుల్లో 8 మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. రాను స్మార్ట్ ఫోన్స్ అందరూ వాడడము, ఇంటర్నెట్ వాడడం అనేది ప్రజలకు ఎన్నో లాభాలని తెచ్చిపెడుతుంది, ఎన్నో అవకాశాలని తెచ్చిపెడుతుంది. కాకపోతే ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అందులో ఒక ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే మనము ఏ వీడియోలు చూడాలి, ఆన్లైన్లో ఏ వస్తువులు కొనాలి, చివరికి ఫోన్ ఎలా వాడాలి అనేది కూడా మనంతట మనం కాకుండా మనం ఉపయోగించే ఫోన్ మీద ఇంకా యాప్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనకి తెలియకుండానే యాప్స్ మనల్ని ప్రభావితం చేస్తున్నాయి. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆన్లైన్లో ఏదైనా వస్తువుల కోసం సెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కౌంట్ డౌన్ సేల్ ప్రకటనలు రావడము, ఇంకో గంటలోనో ఇంకో రోజులోనో ఆఫర్ అయిపోతుంది త్వరగా కొనుక్కోండి అని చెప్పి హడావిడి చేసేయడము, ఇంకా పాపప్ యాడ్స్, రకరకాల వస్తువులు మనకి కనిపించేలాగా చేయడము, అవి మనం కొనుక్కునేలాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇలా అంతా చేసి ఏదో ఒకలాగా మనతో కొనిపిస్తున్నాయి యాప్స్ అన్ని కూడా. దీన్నే డార్క్ ప్యాటర్న్ అని అంటారు. అంటే వాళ్ళ యూజర్ ఇంటర్ఫేస్ని మోసపూరిత డిజైన్ విధానాల ద్వారా ప్రజల్ని ప్రభావితం చేసేలాగా చేయడం అన్నమాట. ప్రస్తుతం మన ఇండియన్స్ ఉపయోగిస్తున్న ప్రముఖ మొబైల్ అప్లికేషన్స్లో 98% ఇలాంటి డార్క్ ప్యాటర్న్ని అనుసరిస్తున్నాయని చెప్పి భారత ప్రకటనల ప్రమాణాల మండలి చెప్పింది. మనం ఏదైనా యాప్ని డౌన్లోడ్ చేసినప్పుడు కానీ, వెబ్సైట్ని చూసినప్పుడు కానీ కొన్ని కండిషన్లు ఉంటాయి. కీలకమైన నిబంధనలు వచ్చేసి ఎక్కడో చిన్న అక్షరాల్లో మూలన ఉంటాయి. మనం అవన్నీ చూడకుండా ఓకే అగ్రి అని కొట్టేస్తాము. ఇంకా కొన్ని యాప్లు, వెబ్సైట్లు అయితే ఒక నెల పాటు ఉచితంగా సబ్స్క్రిప్షన్ ఇచ్చేసి క్రెడిట్ కార్డ్ వివరాలు కానీ, డెబిట్ కార్డ్ వివరాలు కానీ తీసుకుంటాయి. ఆ తర్వాత రద్దు చేసుకోవడానికి మాత్రం ఆప్షన్ అంత ఈజీగా కనిపించదు. మనం సబ్స్క్రిప్షన్ రద్దు చేసుకుందాం అనుకునే లోపే మనీ కట్ అయిపోతూ ఉంటాయి. అయితే యూరోపియన్ యూనియన్లో ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకోవాలంటే ఎన్నో ప్రశ్నలు వేసి ఎంతో పెద్ద ప్రాసెస్తో వేధిస్తున్నారని చెప్పి అక్కడ ప్రజలు కంప్లైంట్ ఇచ్చారు. అలా అక్కడి వినియోగదారుల వేదిక కలగజేసుకొని క్యాన్సిలేషన్ ప్రక్రియని సులభతరం చేసింది. మన దగ్గర వచ్చేసి మామూలు ప్రజలు అంతగా వీటి గురించి పట్టించుకోవడం లేదు. కాబట్టి మనలాంటి దేశాల్లో టెక్ కంపెనీలు ఇంకా యాప్స్ ఇలాంటి డార్క్ ప్యాటర్న్ని ఫాలో అయ్యి మన వ్యక్తిగత వివరాలు సులభంగా తీసేసుకుంటున్నారు. అవి సైబర్ ఆసరాలకు కూడా చిక్కుతున్నాయి. కాబట్టి దీని మీద ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. ఈ ఎడిటోరియల్ తమ్మిశెట్టి రఘుబాబు గారు రాశారు. ఇక లాస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ఒక మంచి పాజిటివ్ ఎడిటోరియల్. అదేంటంటే నవ నైపుణ్యాలకి నవీన చదువులు. మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 15 లక్షల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే స్టాటిస్టా అనే సంస్థ లెక్కల ప్రకారం 2021లో ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో కేవలం 46% మందికే ఉద్యోగాలు దక్కాయి. గతంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి గారు కూడా ఏం చెప్పారంటే ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బయటకు వస్తున్న వాళ్ళలో ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన వారు కేవలం 25% మంది అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చాలామంది ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు కానీ నైపుణ్యాల లేమి వల్ల చాలామంది కొలువు సాధించలేకపోతున్నారు కదా. ఇంకో పక్కన 2010 నుంచి 14 వరకు తీసుకున్న డేటాని అధ్యయనం చేసి జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ గతంలో ఏం చెప్పిందంటే 2022 నాటికి 24 ప్రాధాన్య రంగంలో అదనంగా 11 కోట్ల మంది నిపుణులు అవసరం అవుతారు అని చెప్పింది. అందులో భాగంగా మన భారతదేశ ప్రభుత్వం స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాంట్లో భాగంగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కార్యక్రమం ద్వారా 2015 నుంచి 2024 జూన్ వరకు 1,48,00,000 మందికి శిక్షణ అనేది అందించింది. కానీ నిపుణులకున్న డిమాండ్ చూసినట్టయితే
ఈ చర్యలు ఇంకా సరిపోవు అని అర్థమవుతుంది. అయితే ఈ ఎడిటోరియల్ రాసిన ప్రొఫెసర్ వి శ్రీనివాస్ చక్రవర్తి గారు ఒక మంచి ఐడియా రాశారు. అదేంటంటే, ఇప్పుడు చాలా మంది పిల్లలు ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత కూడా ఆ పరిశ్రమకే వెళ్లకుండా వేరే వాళ్ళకి నచ్చిన రంగాల్లో వెళ్తున్నారు కదా. అంటే కుకింగ్లో కానీ, లేదంటే ఫిల్మ్ మేకింగ్, మ్యూజిక్, ఇలా చాలా ఫీల్డ్స్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. కానీ దానికి తగ్గ నైపుణ్యాలు లేక కొంతమంది వెనకడుగు వేస్తున్నారు. తర్వాత చాలామంది తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ పిల్లల్ని ఇంజనీరింగే చదివిస్తున్నారు. ఎందుకంటే పాలిటెక్నిక్ అంటే చులకన భావన అయి ఉండొచ్చు. ఇలా చాలా కారణాల వల్ల చాలామంది ఇంజనీరింగ్ చదవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి ఏం చేయాలంటే, ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో పాటు రోజువారీ జీవితానికి సంబంధించిన మెలకువల్ని కూడా విద్యార్థులకు నేర్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గార్డెనింగ్, కుకింగ్, వ్యక్తిగత సంరక్షణ, ఇంకా డాన్సింగ్, మ్యూజిక్, ఫిల్మ్ మేకింగ్, ఇలా చాలా వాటిల్లో చిన్న చిన్న కోర్సులు ప్రవేశపెట్టచ్చు. అయితే ఇక్కడ వీళ్ళు నేర్చుకున్నది చివరి ఏడాదిలో ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగే టెక్ ఫెస్ట్లో వీళ్ళు తయారు చేసిన ఉత్పత్తులు అమ్మేలాగా స్టాల్స్ పెట్టించవచ్చు. ఎవరైతే అధిక లాభాలు తీసుకొచ్చారో వాళ్ళకి బహుమతులు అందించడం కానీ, లేదంటే కార్పొరేట్ల నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టించి స్టార్టప్ పెట్టేలాగా ప్రోత్సహించడం కానీ, ఇలాంటి స్టెప్స్ అన్నీ తీసుకోవచ్చు. వీటితో పాటు వ్యాపార సామర్థ్యాల మీద కూడా కొంత శిక్షణ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఇలా నిపుణుల కొరతని, ఉపాధి లేమిని, రెండు సమస్యల్ని పరిష్కరించవచ్చు. ఈ ఎడిటోరియల్ ప్రొఫెసర్ వి శ్రీనివాస చక్రవర్తి గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ అపర్ణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.